జగ్గైపేట నియోజకవర్గంలోని తిరుమలగిరి గ్రామంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే గతంలో ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కారణంగా పత్తి విక్రయంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించారు. రైతుల విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన తాతయ్య సంబంధిత మంత్రి కింజారపు అచ్చెన్నాయుడుతో కలిసి మాట్లాడి పత్తి ధరను 8,110గా నిర్ణయింపచేయడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం రైతులు ఎటువంటి దళార్లు లేకుండా పూర్తిగా పారదర్శకంగా ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ద్వారా ప్రభుత్వం ప్రకటించిన ధరకే పత్తిని విక్రయించే అవకాశం కల్పించబడింది. గతంలో సీసీఐ వద్ద పత్తి అమ్మాలంటే రైతులు గుంటూరు వరకు వెళ్లాల్సి వచ్చేది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య సీసీఐ అధికారులతో మాట్లాడి L2 కేటగిరీని L1గా మార్పించడంతో రైతుల రవాణా ఖర్చు తగ్గి సమయం ఆదా అయ్యేలా చేశారు. ఈ కీలక చర్యలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్కి మరియు కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి కోటారి సత్యనారాయణ ప్రసాద్, డీసీ కెనాల్ వైస్ చైర్మన్ మన్నే నారాయణరావు, దర్శి విజయ నరసింహారావు, గుమ్మా మధు, గండు కిషోర్ మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.